Thanks for watching BVR TV News. ఎంపీ కడియం కావ్య గారు, ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు నైతిక విలువలు లేని రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి జనగామ బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ గారు వర్ణిస్తూ ఉన్నారు. వాస్తవానికి వీరు కలిగినటువంటి అసౌక్యం ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం, బాగున్నారా? బాగున్నానండి. నిన్న స్టేషన్ గన్పూర్లో జరిగినటువంటి ఐకేబీ సెంటర్లో ఓపెనింగ్ చేయడానికి వచ్చినటువంటి కడియం శ్రీహరి గారు భారతీయ జనతా పార్టీకి సంబంధించి అనేక రకమైనటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి అని వారు మాట్లాడడం జరిగింది. ఈరోజు నేను ఒకటి స్ట్రైట్గా కడియం శ్రీహరి గారికి ఒక విషయం చెప్తున్నా. మీరు గతం లోపల మీ చరిత్రను ఒకసారి వెనుక తిరిగి చూసుకోండి. ఆ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచినటువంటి చరిత్ర కడియం శ్రీహరి గారిది. అదేవిధంగా అక్కడి నుండి వచ్చి చంద్రబాబు సంఖలో చేరినటువంటి చరిత్ర నీది. అక్కడి నుండి నేరుగా కేసీఆర్ సంఖలో చేరినటువంటి చరిత్ర నీది. ఇలా కేసీఆర్ను కూడా వెన్నుపోటు పొడిచి ఈరోజు రేవంత్ రెడ్డి సంఖలో చేరినటువంటి చరిత్ర నీది. వెన్నుపోటుకు ఎవరంటే కడియం శ్రీహరి అని చెప్పొచ్చు. మరి అటువంటి వ్యక్తివి ఇలా భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు ఎక్కడదని చెప్పి ఈ సందర్భంగా నేను భారతీయ జనతా పార్టీ నుండి ప్రశ్నిస్తున్నా. అంటే వారికి ఉన్నటువంటి హక్కు రీత్యా వారేం చెప్పకూడదంటారా? కడియం కావ్య గారు కావచ్చు, కడియం శ్రీహరి గారు కావచ్చు, చెప్పొచ్చు. ఒక నిబద్ధత కల వ్యక్తిగా నువ్వు తప్పకుండా చెప్పనీకి నీకు అవకాశం ఉంటుండే. కానీ నీ జీవితంలో నువ్వు చేసినవి అన్నీ నిబద్ధత లేని ఒక వ్యక్తిత్వం లేని పనులు. ఇవాళ నువ్వు ఏ పార్టీ నుండి గెలిచినావు, ఏ పార్టీలో ఉన్నావు, పూటకు ఒక కండువ మార్చే మీరు ఇవాళ ఒక రాజకీయ పార్టీకి అత్యున్నతమైన స్థానంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని విమర్శించే నైతిక హక్కు నీకు ఎక్కడదని మేము భారతీయ జనతా పార్టీ నుండి అడుగుతున్నాం. నువ్వు నిబద్ధత గల వ్యక్తివైతే తప్పకుండా మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ కడియం కావ్య గారు హన్మకొండలో ప్రెస్ మీట్ లోపల కూడా ఒక మాట చెప్పారు. వారు ఈరోజు భారతదేశంలో సగం మంది మహిళలు ఈరోజు ఉన్నారు. మహిళా సాధికారిత కోసం, మహిళల సంక్షేమం కోసం, మహిళల అభివృద్ధి కోసం, మహిళలను చట్టసభల్లో కూర్చోబెట్టడం కోసం, అధికారంలో మహిళలకు భాగస్వామ్యం కల్పించడం కోసం ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇవాళ పెద్ద ఎత్తున ఒక మహిళా బిల్లును తీసుకొచ్చి పార్లమెంటు లోపల ప్రవేశపెడితే ఓటు వేయకుండా ఇవాళ ఆ బిల్లును ఇవాళ వ్యతిరేకంగా ఓటు వేసినటువంటి చరిత్ర ఇవాళ కడియం కావ్య గారు. ఇవాళ నేను ఒకటే విషయం చెప్తున్నా, మీరు ఒక మహిళనే, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి మహిళలందరూ, భారతదేశంలో ఉన్నటువంటి మహిళలందరూ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ ఇవాళ నువ్వు ఈ సంక్షేమానికి సంబంధించి ఇలా మహిళా బిల్లుకు 33%కు రిజర్వేషన్లకు అనుకూలంగా ఓటేసినావా, వ్యతిరేకంగా ఓటేసినావా అనేది ఇలా మహిళా లోకం చూస్తుంది. మిమ్మల్ని ఖచ్చితంగా అభివృద్ధి అంటే మీ కుటుంబంలో మీ నాన్నగారు మీరే కాదు. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సామాన్యమైనటువంటి మహిళలు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతారో, సామాన్యమైనటువంటి మహిళలు ఎప్పుడైతే చట్టసభలలో కూర్చుంటారో, వారికి ఎప్పుడైతే చట్టసభల లోపల గవర్నమెంట్ లోపల భాగస్వామ్యం ఏర్పడుతుందో అప్పుడు మాత్రమే దేశం అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి. అటువంటి బహత్తరమైనటువంటి కార్యక్రమానికి నరేంద్ర మోడీ గారు శ్రీకారం చుడితే ఈరోజు నువ్వు ఒక మహిళ అయ్యుండి కూడా ఈ మహిళా లోకానికి బద్ధ శత్రువుగా తయారై ఇలా మహిళా లోకం తలదించుకునే విధంగా ఈరోజు నువ్వు 33% రిజర్వేషన్కు వ్యతిరేకంగా ఓటు వేసినటువంటి చరిత్రను ఇవాళ మహిళా లోకం గుర్తుంచుకుంటుంది. నిన్ను అదేవిధంగా కడియం శ్రీహరి గారిని ఈ మహిళా లోకం రాబోయే రోజుల్లోపట ఈ తెలంగాణ రాష్ట్రం లోపట కూకటి వేలతో సహా మీ కుటుంబాన్ని పెగిలించి వేసి మిమ్మల్ని అధపాతాళానికి తొక్కడానికి సిద్ధంగా మహిళలు ముందున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. సార్, ఇక్కడ రమేష్ గారు, మీరు ఎందుకు కావ్య గారిని టార్గెట్ చేస్తూ ఉన్నారు? ఇక్కడ మహిళా బిల్ రిజర్వేషన్కి చాలా మంది అపోజిట్గా ఓటేసిళ్ళు. ఎస్, మీరు స్పెసిఫిక్గా ఎందుకు కావ్య గారిని టార్గెట్ చేస్తూ ఉన్నారు? నేను తప్పకుండా ఒక విషయం చెప్తున్నా. కావ్య గారు ఒక పార్లమెంటు సభ్యురాలు. వారు మహిళల సంక్షేమం కోసం కొట్లాడవలసినటువంటి బాధ్యత ఒక పార్లమెంటు సభ్యురాలుగా వారికి ఉన్నది. రేవంత్ రెడ్డి గారే అపోజిట్, అంటే రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్లోనే వీరు వెళ్తారు కదా. దీన్ని ఎట్లా మీరు తప్పు పడతారు? రేవంత్ రెడ్డి డైరెక్షన్ అనేది నేను చెప్పట్లేను. ఇక్కడ కావ్య గారు ఒక మహిళగా ఉన్నారు కాబట్టి మహిళా సంక్షేమం కోసం మీ బాధ్యతగా మిమ్మల్ని నమ్మి ఈరోజు మహిళా లోకం ఓట్లేస్తేనే మీరు ఒక పార్లమెంటు సభ్యురాలుగా అక్కడ కూర్చోగలిగారు. అటువంటి సందర్భం లోపట మహిళా సంక్షేమం కోసం, మహిళా అభ్యున్నతి కోసం ఓటు వేయలేని నిస్సహాయత స్థితిలో ఈరోజు వారికి వ్యతిరేకంగా ఓటు వేసినటువంటి చరిత్రను ఈరోజు మీరు మూటగట్టుకున్నారు. చరిత్ర మిమ్మల్ని క్షమించదు. ఎందుకంటే ఇది మహిళల కోసం, మహిళల అభ్యున్నతి కోసం,
మహిళా సంక్షేమం కోసం ఇలా రాజకీయాలు కావచ్చు, సామాజికంగా కావచ్చు, ఇలా మహిళల అభ్యున్నతి ప్రధానమంత్రి పార్టీ ఇలా భారతీయ జనతా పార్టీ తలిచింది కాబట్టి ఆ రిజర్వేషన్ ప్రవేశపెట్టింది. దాన్ని వ్యతిరేకించారు ఇలా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు. వీళ్ళను ఖచ్చితంగా రాబోయే రోజుల్లోపట ఈ మహిళా లోకం ఖచ్చితంగా తగు శిక్ష వేసి తీరుతుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. మీరు ఇందాక కడియం శ్రీహరి గారి గురించి కూడా ఒక మాట మాట్లాడేళ్ళు. అంటే నమ్మిన వ్యక్తి ఇట్లాగా వెళ్ళారని చెప్పేసి పార్టీ ఫిరాయింపు చేస్తున్నారని చెప్పేసి. కాకపోతే చాలామంది నాయకులు పార్టీ ఫిరాయింపులు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే వీరు కూడా వెళ్ళారని చెప్పి అనుకోవచ్చు కదా. నేను ఒక గొప్ప విద్యావేత్తను, నేను ఒక నిబద్ధత గల నాయకుణ్ణి, నేను పారదర్శకమైన పాలన అందిస్తున్న వ్యక్తిని అని గొప్పలు చెప్పుకుంటున్న నీకు అర్హత లేదు కదా. నువ్వు మొట్టమొదలే నీ 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 బ్యాక్గ్రౌండ్ ఒక క్లీన్ చిట్గా నేను ఒక తెరిచిన పుస్తకాన్ని అని చెప్పుకుంటున్నావు కదా. మరి అటువంటప్పుడు నువ్వు ఆ 4 పార్టీలు నువ్వు ఎట్లా మార్చగలిగినావు? నువ్వు క్లీన్ చిట్ ఉన్న వ్యక్తివి, ఒక పారదర్శకమైన వ్యక్తినని చెప్పుకుంటున్న మీరు, ఇలా ఒక విద్యావేత్తనని చెప్పుకుంటున్నటువంటి మీరు, ఇలా 4 పార్టీలు మారిన చరిత్ర మీదే కదా. నేను అనట్లేదు, ఆ స్టేషన్ గన్పూర్ ప్రజలు, జనగామ జిల్లా ప్రజలు అంటారు. ఇవాళ ఏమంటారు అంటే, అసలు కడియం శ్రీహరి ఇవాళ ఏ పార్టీ నుంచి గెలిచాడు, ఏ పార్టీలో ఉన్నాడు, ఇప్పుడు ఏ పార్టీ వ్యక్తిని అని ఒక చెప్పుకోలేని నిస్సహాయత స్థితిలో మీరు ఉన్నారు అంటే దానికి కారణం ఏమిటి? దానికి కారణం ఎవరు అని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ నుండి ప్రశ్నిస్తాను. ఈరోజు మీరు రామ్మోహన్ రెడ్డి గారితో కలిసి పాలగుర్తు వెళ్ళి అక్కడ ధర్నా నిర్వర్తించిళ్ళు. దాని సారాంశం ఒకసారి మీ మాటలో. భారతీయ జనతా పార్టీ తరపున ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వ్యక్తి ఇవాళ లేగ రామ్మోహన్ రెడ్డి గారు. వారు ఆ అసెంబ్లీకి సంబంధించినటువంటి అనేక సందర్భాల్లోపట రైతులు ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యల మీద వారు పోరాటం చేస్తున్నారు. తప్పకుండా భారతీయ జనతా పార్టీ నుంచి రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ నుంచి పోరాటం చేస్తాం. తప్పకుండా వారికి బాసటగా, రైతులకు బాసటగా భారతీయ జనతా పార్టీ ఉందన్న నమ్మకాన్ని మేము రైతుల్లోపట కల్పించడానికి మా వంతు ఇంతకుముందు పెద్దలు చెప్పిర్రు రామ్మోహన్ రెడ్డి గారు. మేము రైతుల సమస్యను పరిష్కరించే దిశగా అధికారులతో కావచ్చు, అందరితోని మాట్లాడి సమన్వయం చేసి రైతుల యొక్క సమస్యను, ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్నటువంటి లిఫ్టింగ్ ధాన్యాన్ని వెంటనే చేపట్టే విధంగా మా వంతు ప్రయత్నం తప్పకుండా చేస్తాం. రైట్. లాస్ట్ అండ్ ఫైనల్ ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు మీరు? నేను ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. ఈరోజు ఏదైతే రాజకీయాల్లోపట ఫస్ట్ నైతికతను పాటించి, విలువలు పాటించే ప్రయత్నం చేయండి. ఇవాళ ప్రజలు మననందరూ గమనిస్తున్నారు. పిల్లి పాలు తాగుకుంటూ నన్ను ఎవరు చూడట్లేదు కదా అని చెప్పేసి అని మనం మాట్లాడితే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఇవాళ మన నిబద్ధత, ఒక రాజకీయ వ్యవస్థలో ఉంటున్నాం కాబట్టి ఒక తెరిచిన పుస్తకం లెక్క మనం ప్రజల ముందు ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజల కోసం నిరంతరం కొట్లాడేటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. ఇలా మనం నమ్ముకొని వాళ్ళు ఓటేసిర్రు, మిమ్మల్ని నమ్మి మీకు ఓటేసిర్రు. మరి వాళ్ళకున్న కష్ట సుఖాలను తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటుంది. వాళ్ళ యొక్క హక్కులను రక్షించాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. దయచేసి ఆ దిశగా మీరు ఆలోచించి ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలని మాత్రం నేను సవినయంగా తెలియజేస్తాను. అలాగే అవగాహన లేని వ్యక్తులు ఈరోజు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఏమిచ్చింది అని చెప్పేసి అని ఒక అవగాహన రాహిత్యంగా మాట్లాడడం జరుగుతుంది. నేను ఒక్క విషయం చెప్తున్నా, ఇవాళ తెలంగాణలో ఎయిమ్స్ హాస్పిటల్ కావచ్చు, గిరిజనులకు సంబంధించి యూనివర్సిటీ కావచ్చు, అదేవిధంగా కాజ్పేట్ కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, అదేవిధంగా మామ్నూరు లోపల విమానాశ్రమం కావచ్చు, ఈరోజు వేల కోట్ల రూపాయలు వెచ్చించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి ప్రభుత్వం ఇలా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం లోపల ఇలా తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. రైట్. సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూసుకోండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.